కా మన కిరణ్ అబ్బవరం గారి అప్కమింగ్ మూవీ, పాన్ ఇండియన్ మూవీ. 1 year గా ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు మన కిరణ్ అబ్బవరం. ఎందుకంటే ఎప్పుడు ఒక్కో మంత్ కి ఒక మూవీ రిలీజ్ చేసే మన హీరో అసలు ఇప్పటికి 1 year అయినా సరే ఒక మూవీ అప్డేట్ లేదు, ఒక మూవీ ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. అసలు బయటకు రావడమే మానేశారు. అలాంటిది రీసెంట్ గా ఖా అనే మూవీని అనౌన్స్ చేసి దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేస్తారు. సో టీజర్ చూడడం అయితే జరిగింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే టీజర్ అనేది చాలా ఫాస్ట్ గా కట్ చేస్తారు. యాక్చువల్ గా టీజర్ అనే దాంట్లో మనకు ఒక థీమ్ ని, ఆ మూవీకి సంబంధించిన థీమ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆడియన్స్ ని ఈ వరల్డ్ కి ఇలాగ బిల్డ్ చేస్తున్నాం మేము అని చెప్పేసి ఆడియన్స్ ని గ్రాప్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఫాస్ట్ గా కట్ చేస్తారు. సో దీనికి యాక్చువల్గా టీజర్ అనడం కన్నా మంచి ఇంట్రడక్షన్ అని ఉంటే బాగుండేది. బట్ టీజర్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. టీజర్లో కొంచెం ఏదైనా కంటెంట్ బయటకు రావాల్సింది. బట్ టీజర్లో వచ్చిన దాని ప్రకారం అయితే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, 1980s లో జరిగే పీరియడ్, ఆ పీరియడ్ టైంలో జరిగే బ్యాక్ డ్రాప్ ఇది. అండ్ ఆ టైంలో ఉండే పోస్ట్ మ్యాన్, మన హీరో పోస్ట్ మ్యాన్ రోల్ చేస్తున్నాడు. అయితే ఆ పోస్ట్ మ్యాన్ అనే అతను మొత్తం వచ్చిన లెటర్స్ అన్ని చదువుతూ ఉంటాడు. ఆ విలేజే కృష్ణగిరి. సో ఆ లెటర్స్ చదవడం వల్ల తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మేబీ నాకు తెలిసి స్టోరీలో చూపించబోతున్నారేమో. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. 1980s ఆ పీరియడ్ లో కాబట్టి లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అన్ని బాగున్నాయి. ఆ టైంలో కరెక్ట్ గా వాళ్ళు ఆ పీరియడ్ ని, అండ్ ఇది ఒక థ్రిల్లర్ జాన్ రావడంతో దాన్ని బాగా గ్రాప్ చేస్తే ఖచ్చితంగా విరూపాక్ష రేంజ్ ఆడే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మంచిగా స్టోరీని అల్లుకుని విలేజ్ లో ఉన్న క్యారెక్టర్స్ తోనే మంచిగా స్టోరీ బిల్డ్ చేసుకుని వరల్డ్ క్రియేట్ చేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుద్ది. అండ్ నేనైతే చెప్తున్నా కదా, హైప్డ్ అప్. చూసిన తర్వాత నాకు కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అండ్ యాక్షన్ బ్లాక్స్ అనేవి మన ప్రీవియస్ కిరణ్ అబ్బవరం మూవీస్ చూసుకుంటే బాగా క్రింజ్ గా, బాగా ఆడ్ గా ఉండే, అసలు సెట్ అవనట్టు. బట్ దీంట్లో యాక్షన్ బ్లాక్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా బాగున్నాయి, బాగా సెట్ అయినట్టు అనిపించింది ఆ టీజర్ కట్ లో. అండ్ ఇక సైకిల్ హ్యాండిల్ పట్టుకున్న ఫైట్ ఉంది చూడండి, అదైతే బీభత్సంగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్, మనకు తెలుసు శామ్ అనే అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరక్కొడేస్తాడు. బట్ టీజర్ లో పర్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. బట్ మనకు తెలుసు కదా, సినిమాలో సస్పెన్స్ ట్రాక్స్ కొట్టడంలో శామ్ ఎరగదీసేస్తాడు. నాకు తెలిసి అయితే మూవీలో బీభత్సంగా కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటు మనకు టీజర్ కట్ లో చూపించింది ఒక టైం పీరియడ్ అనేది చూపించాడు, టైం మిషన్. మేబీ ఆ టైంకి దీనికి తన లింక్ ఉందా ఏంటనేది మనకు టీజర్ లో చూసి చెప్పలేం కదా. సో వెయిట్ చేద్దాం. ఇంకా మూవీ నుంచి చాలా కంటెంట్ రావాలి, ట్రయలర్ అని, సాంగ్స్ అని, టీజర్స్ అని, ఇంకా మంచిగా డీటెయిల్డ్ గా రావాలి. సో చూద్దాం అప్కమింగ్ గా వచ్చే కంటెంట్ ని బట్టి మూవీ మీద ఎలా ఉంటుందని. నేనైతే ఈ మూవీ కోసం కొంచెం ఈగర్ గా వెయిట్ చేస్తానని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత వస్తున్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ దీంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా బాగానే సెట్ అయింది ఆ పీరియడ్ లో. సో ఇది కా మూవీ టీజర్ అయితే. సో చూద్దాం, ఇంకా అప్కమింగ్ కంటెంట్ ఇంకా చాలా రావాలి కదా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీకు టీజర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. And meet you in the next video. Bye.